ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. లక్ష్మీ నృసింహ విభవే రుణమోచకాయ సర్వసంపత్ప్రదాయ హరయే గురవే నమోస్తు మహ్యం. మనకు ఏ విషయమైనా సరే ప్రతిరోజు కూడా భగవన్నామస్మరణే అత్యంత మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది. అందులో మీకు శత్రువుల బెడద ఎక్కువగా ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందా, జన్మజాతకంలో షష్టమ అష్టమ వ్యయస్థానాలు బాగలేవా? షష్టమ స్థానం అంటే అప్పు రోగం, అష్టమ స్థానం అంటే అనారోగ్యం, ఏదో మృత్యు భయం, అంటే ఇక ఆపరేషన్లు చేస్తేనే బతుకు అనుకోవడం. వ్యయస్థానం అంటే విపరీతమైన ఖర్చులు, అవమానాలు, ఇంతకన్నా చచ్చిపోతే బెటర్ అనుకునేటువంటి భావన కలగడం వ్యయస్థానం. ఈ మూడు భావాలు అంటే షష్టాష్టక వ్యయస్థానాలు కనుక బలం లేకపోతే ఈ భావాలు కలుగుతాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే ఏప్రిల్ 30వ తేదీ రోజున మనకి ఈరోజు ఒక విశేషమైనటువంటి పండగ. ఏమిటది? నృసింహస్వామి జయంతి. నారసింహుడు ఆవిర్భవించిన రోజు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు స్తంభం నుంచి వెలువడినటువంటి స్వామి ఒక రూపము నరసింహావతారం. సింహము తలకాయగా దాల్చి నరరూపమైనటువంటి మొండె మొత్తం నరరూపం, సింహం మాత్రమే తలకాయ. ఏదైనా సరే గంభీర తత్వాన్ని అరవీర భయంకరుడిగా మారగలిగేటువంటి ఆ శక్తి నరుడికి ఉంటుందని ఒక సూచన. అంటే నువ్వు ఏదైనా సాధించగలవు, దుష్టులని ఈజీగా తురునాడాలు, నువ్వు ధర్మరక్షణ కొరకు ప్రతి ఒక్కళ్ళు నారసింహ కలియుగ నారసింహులుగా మారాలి మనం, ఆడవాళ్లతో సహా. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని మనకి ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున నృసింహస్వామి జయంతి. ఈరోజు మనము ఈ స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క స్వామివారిని మనము పూజించే ప్రయత్నం చేయాలి. హిరణ్యకశిపుణ్ణి అణిచివేసి అనన్య అసమాన్యుడి భక్తి కలిగిన భక్తుడిని, ఎవరిని? ప్రహ్లాదుని రక్షించడానికి తనకు తానుగా అవతారం దలిచినవాడు. చిన్న బుజ్జి భక్తుడి కొరకు అందుగలడిందులేని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలడు నా స్వామి అని ఆ ప్రహ్లాదుడు భక్తి చిత్తముతో ఆ స్వామిని పూజించిన తర్వాత ఈరోజు ఆయన ఆవిర్భవిస్తాడు. మీకు గుర్తుందా? మనం మొన్న మాసంలో మనము హోళికా పండుగ అంటే హోళీ పండుగ చేసుకున్నాం. హేళికా దహనం. హేళి అంటే రాక్షసి. ఎవరు? ప్రహ్లాదుడి అక్క. అది జరిగి మనకి 1 month అయింది. ఇప్పుడు ఇంత పరీక్షించి అలా హేళికా రాక్షసి అగ్నిలో పడి ఆవిడ చనిపోవడం, గుర్రాలతో ఏనుగుతో తొక్కించడం, ఇలా అనేక శిక్షలు పెడుతూ ఈ రోజున స్వామివారు దుష్ట శిక్షణార్థం అంటే హిరణ్యకశిపుణ్ణి అంతమొందించడానికి స్తంభము నుంచి ఉద్భవించిన వాడు నృసింహుడు. కాబట్టి ఈ రోజున మనం ఆయన్ని సాయంకాలంలో తప్పకుండా పూజించాలి. త్వరితమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాడు. అంటే ఈ లక్ష్మీనరసింహస్వామి మనం పూజించిన వెంటనే ఫలితం వెంటనే వస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం, సంతానం కాని వారికి సంతాన యోగం, రోగంతో బాధపడుతున్న వారికి రోగ నయం అవ్వడం. స్వామిని పూజన వల్ల స్వామి ప్రత్యక్షంగా వచ్చి ఆ స్తంభంలోంచో, నీకు డోర్లో నుంచో, ల్యాప్టాప్లో నుంచి ఆయన ఉద్భవించి నిన్నేం కాపాడు. నువ్వు అంత భక్తుడివేం కాదు. పక్కనటువంటి ఏదన్నా వంట వండుతున్నాడు గిన్నె పట్టుకుంటే సుర్రుమని వంటకాలు చేయగాలి, చేదు బొగ్గలు వస్తాయి. అలాంటిది హేళిక అనే రాక్షసు ప్రహ్లాదుని దాంట్లో వేసిన అచంచల విశ్వాసంతో నమో భగవతే వాసుదేవాయ నమో నారాయణాయ అన్నటువంటి ఆ చిన్ని ప్రహ్లాదుని అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. అటువంటి భక్తి ప్రవృత్తుడు ప్రహ్లాదుడు. అటువంటి భక్తే కనుక నీకుంటే సాక్షాత్తుగా స్వామి నీకు ఆవిర్భవిస్తాడు, కనబడతాడు. దాంట్లో సందేహం అక్కర్లేదు, సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందు గలడు. మన శాస్త్రంలో, మన ధర్మశాస్త్రం ప్రజ్ఞానవంతమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ మన భగవంతుని సదా నామస్మరణ చేసుకోవడం, లోక కళ్యాణం కోసం పాటుపడే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున అటువంటి లక్ష్మీ నారసింహుని మనం వెంటనే పూజించే ప్రయత్నం చేయాలి. ఆయన యొక్క స్తోత్రము చదువుకునే ప్రయత్నం చేయాలి. ఆయన అష్టోత్తరాన్ని చదవాలి. భయం నుంచి, శత్రువుల నుంచి, అప్పుల బాధల నుంచి రోగ విముక్తులై స్వామివారి యొక్క ఆరాధన అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే స్వామివారికి స్నానం చేసి విగ్రహాన్ని, లక్ష్మీనరసింహ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారికి పంచామృతములతో అభిషేకము చేసి, ఈ పంచామృతం చేసి తర్వాత పళ్ళరసాలతో అభిషేకము చేసి నృసింహ కవచం చదవాలి. పంచరత్నాకర నృసింహ కవచం ఉంది, పంచరత్నాకరం. అది అద్భుతంగా ఉంటుంది, నిజంగా ఇప్పుడు చాలా బాగుంటుంది. అది తప్పకుండా చదవండి. అలాగే స్వామివారికి ఈ రోజున ఏ పుష్పాలతో పూజ చేయాలి? ఎర్ర మందారతలో పూజ చేయండి, ఎర్ర మందారములతో పూజ చేయండి, అయితే ఎర్ర పూలతో పూజ చేయండి. స్వామివారికి ఇష్టమైనటువంటి పూజ. లక్ష్మీ
పాత్రుడుగా లక్ష్మితో కలిసి ఉంటారు లక్ష్మణస్వామి. కాబట్టి ఆయన్ని ఈ అమ్మవారికి గులాబీ పూలతోనూ మరియు సంపెంగ పూలతోనూ అలాగే కలువ పూలతో కూడా పూజ చేయవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎర్ర గన్నేరు పూలతో కానీ కమలములతో పూజ చేస్తే స్వామివారికి అద్భుతం. అలాగే మరచిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ని 10 మంది సబ్స్క్రైబ్ కూడా చేయించాలి, అది మర్చిపోద్దు. అలాగే మర్చిపోకుండా తులసి మాల స్వామివారి సమర్పణ చేయాలి. పెద్ద విగ్రహం ఉంటే మాల లేదా 4 తులసి దళాలు స్వామివారి దగ్గర తప్పకుండా పెట్టండి. ఈరోజు ఆ తులసి మాల ఆయనకి సమర్పిస్తే ఆయనకి ఉగ్రరూపంలో ఉంటాడు. తులసి మాలతోనే, తులసి ఆకులతోనే ఆయన శాంతాన్ని పొందుకుంటాడు. అటువంటి ప్రసన్నతని మనం పొందుకోవాలంటే ఆయన్ని ఆ ఉగ్రరూపంలోంచి కాస్త వినమ్రమైనటువంటి రూపానికి తీసుకొచ్చేసి తులసి దళాలు పెట్టి స్వామివారిని పూజిస్తే మనం అనుకున్నటువంటి కోరికలు ధర్మబద్ధమైనవే సుమ, ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక స్వామివారికి ఈ ఉగ్రతను తగ్గించడానికి పూజ చేస్తున్నాం, అభిషేకం అయిపోయింది, బాగానే ఉంది, అష్టోత్తరం చెప్పుకున్నాం, ధూపం ఇచ్చాం, దీపం ఇచ్చాం, మన నైవేద్యం ఏం పెట్టాలి అంటే ఇక్కడ స్వామివారికి పానకము వడపప్పు నైవేద్యం తప్పకుండా పెట్టాలి. అలాగే ఈరోజున స్వామివారికి మజ్జిగ, బాగా చెరిగినటువంటి వెన్న వచ్చే మజ్జిగని స్వామివారికి సమర్పణ చేయాలి. అలాగే స్వామివారికి ఈ రోజున చక్కెర పొంగలి, పరమాన్నం స్వామివారికి నివేదన చేయాలి. అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలాగే ఇందాక మనం శ్లోకం చెప్పుకున్నాం కదా, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సరతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనేటువంటి శ్లోకం చెప్పుకున్నాం కదా. దీన్ని 108 సార్లు ఎవరైతే జపిస్తున్నారో వారందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం బాగా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం, చాలా మంచి విషయం మర్చిపోకండి. అందుకే ఛానల్ని, మన యొక్క వీడియోల్ని పూర్తిగా చూడాలి. స్వామివారు ఎప్పుడు ఆవిర్భవించారు? శివయ్యకి ఇష్టమైనటువంటి సమయం ఏది? ప్రదోషకాలం. ఇక్కడ స్వామివారు కూడా సంధ్యవేళ రాత్రివేళ కాకుండా ఆ అపర సంధ్యలో, సంధ్య మధ్యంలో, అంటే సంధ్యకి రాత్రికి మధ్యలో ఉద్భవిస్తాడు ఆయన. ఉద్భవించడం, వాడిని తీసుకురావడం, హిరణ్యకశిపుణ్ణి గడప మీద కూర్చోవడం, తొడ మీద పెట్టడం, చీల్చడం, అది ఏ సమయం జరిగింది? సూర్యాస్తమయానికి కొంత గడియల ముందు. కాబట్టి మనము ఆ సూర్యాస్తమయ సమయంలో స్వామివారిని పూజిస్తే ఇంకా మంచిది మనకి. ఏప్రిల్ 30వ తేదీ మర్చిపోకండి. ఆ రోజున స్వామివారిని ఎంత అద్భుతంగా మనం ప్రశాంతంగా ఆయన పూజిస్తే మనం అనుకున్నవి జరుగుతాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శని బాధల నుంచి, కుజ బాధల నుంచి, ఈ రోగ బాధల నుంచి విముక్తయ్యే అవకాశం, కుజదోషం కూడా తొలగిపోయిన అవకాశం బలంగా ఉంటుంది. చక్కటి వధువు, చక్కటి వరుడు మనకి లభించి వివాహ యోగ్యత పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా తప్పకుండా ఇవి స్వామివారిని పూజించండి. అలాగే ఈ సమయంలో ఈ రోజున మనము పెరుగన్నం కనుక దానం చేసిన, పెరుగన్నం కూడా దానం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా ఈ పితృదోషాలు తొలగిపోయి పుణ్యప్రాప్తి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించండి. అంతటి విశేషమైనది లక్ష్మీ నృసింహస్వామి యొక్క పూజా విధానం. ఇది చేసిన వారికి పుణ్యప్రదము, విన్నవారికి, చూచిన వారికి అదృష్టయోగం, ఆనందయోగం. ఇక్కడ తప్పకుండా మనందరం ఇటువంటి పూజాధికాలు సామూహికంగా జరిపి సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మనందరం కూడా లోక కళ్యాణం కోసం తప్పనిసరిగా ఇటువంటి వ్రతాలు, పూజలు చేసి ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.